రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటిదాకా ఉన్న సీట్లు 50% దేశం అంతా పెంచుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడని విషయం అయిపోయింది. పాపం రేవంత్ రెడ్డికి కూడా మింగుడు పడని విషయం. దాన్ని ఖండించడం ఎలా ఖండించాలి, ఎందుకు ఖండించాలి? ఎందుకు ఇదివరకు మామూలుగా లెక్క ప్రకారం అయితే నార్త్ ఇండియాకి సీట్లు 80% పెరిగితే సౌత్ ఇండియాకి 35% పెరుగుతాయి. తద్వారా భారీగా దెబ్బ తగులుతుంది అని అందరూ బాధపడుతున్నారు. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలు అందరికీ 50% పెంచారు. ఇందులో మళ్ళీ హెచ్చు తగ్గులు ఎందుకు ఉంటుంది? ఇదివరకు కాంగ్రెస్ చేసిన తప్పు వల్ల వచ్చిన హెచ్చు తగ్గులు అట్లా నడిచిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు, 40% ఆదాయం దక్షిణాది రాష్ట్రాలు ఇస్తున్నాయి కాబట్టి 40% సీట్లు దేశంలో దక్షిణాదికి ఇవ్వాలి. వితండవాదం. అప్పుడు ఈశాన్య రాష్ట్రాలకి ఎదురిస్తున్నాం కాబట్టి ఈశాన్య రాష్ట్రాలకు అసలు సీట్లు తీసేద్దామా? కాశ్మీర్ వాళ్ళకి ఎదురిస్తున్నాం కాబట్టి కాశ్మీర్కి సీట్లు తీసేద్దామా? ఇది ఎక్కడ దిక్కుమాలినటువంటి లెక్కలు. అంటే ముందు ఏదో కొత్తది కావాలి, అక్కడ ఏదో కొత్త పాయింట్ కావాలి. బీజేపీ చేస్తుంది తప్పు అన్నటువంటి నియోజకవర్గాల పునర్విభజన విషయంలో అనవసరపుది, కాకపోతే పబ్లిక్ పెద్ద పట్టించుకోవట్లేదు అనేది అర్థం చేసుకుంటే సరిపోతుంది.